సాగుతున్నది నా నావా, ఆ నావకు యేసయ్యా. సాగుతున్నది నా నావా, ఆ నావకు యేసయ్యా. అటుపొట్టులొచ్చినా అలలు ఎగసి కొట్టినా, అటుపొట్టులొచ్చినా అలలు ఎగసి కొట్టినా, ఆగదులే ఈ లోకయాత్రలో కొనసాగుదులే యేసయ్య త్రోవలో. ఆగదులే లోకయాత్రలో కొనసాగుదులే యేసయ్య త్రోవలో. సాగుతున్నది నా నావా, ఆ నావకు యేసయ్యా అన్నాడు. ఓడకు ఏ హాని లేదు, మీ ప్రాణానికి ఏ హాని లేదన్నప్పుడే వాళ్ళు ఏం చేయాలి? మారు మనసు పొంది ధైర్యము తెచ్చుకొని దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాలి. కానీ వీళ్ళ మనస్సు సరుకుల మీదనే ఉండిపోయింది. లోతు భార్య గనుక మీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మీరు పర్వతం ఎక్కండి అంటే వాళ్ళ ప్రాణాలు ఎక్కడ ఆగిపోయాయి అంటే ఎన్నుకున్న వాటి మీదనే ఆగిపోయింది. చాలా మంది జీవితాల్లో వారి ఆత్మీయ జీవితం అభివృద్ధి కాకుండా, వాళ్ళు దేవుణ్ణి దర్శించకుండా, దేవునితో మాట్లాడకుండా, ముఖాముఖిగా దేవునితో సంభాషించకుండా ఆగిపోయేది ఎక్కడంటే వాళ్ళ ప్రాణాలన్నీ కూడా సరుకుల మీద ఉండిపోతాయి. ఒకసారి చెప్పినప్పుడు వినాలి, దేవుడిని ఏర్పరచుకున్నాడు, నువ్వు దేవుని సొత్తు, నీ ప్రాణం నీ జీవం ఆయనకి ఏది లేదన్నప్పుడు కథం ఫైనల్ చేయాలి. కానీ మనం ఎప్పుడు దేని గురించి ఆలోచిస్తాం? సరుకుల గురించి ఆలోచిస్తాం. చదువుదాం త్వరగా.